హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బహుదూరపు బాటసారి. ఈరోజు మనము జర్మనీ నుండి స్విట్జర్లాండ్ వచ్చేసి ఇక్కడ ఒక మంచి ఇంట్రెస్టింగ్ ప్లేస్ ఉంది. అది ఏంటి అనేది మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ ప్లస్ ఇంట్రో చూస్తే అర్థమైంది అనుకుంటా. ఒక మంచి పవర్ఫుల్ వాటర్ ఫాల్ ఉంది ఇక్కడ. చాలా ఫేమస్ వాటర్ ఫాల్ అది. ఇప్పుడు మనం ఇక్కడ నుండి ఆ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళేసి అది ఎట్లా ఉంటుంది ఎలా ఉంటుంది అనేది చూసేసి వద్దాం మనం. దాని గురించి ఇక్కడ ఓ బస్సు ఉంటుంది. ఆ బస్ తీసుకొని అక్కడ వరకు వెళ్ళిన తర్వాత మీకు అక్కడ విశేషాలు ఎలా పట్టుకొని ఇక్కడికి వచ్చేసిన నేను. ఈ ప్లేస్ వచ్చేసి ఇట్లా ఉంటుంది. ఇప్పుడు మనం దిగిన ప్లేసు బాగుంది చూడడానికి. సెంటర్ కంచి నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ సెంటర్లో మళ్ళీ ఇంకో బోర్డు ఉంది కిందికి వెళ్ళడానికి అని. రైన్ ఫాల్ అక్కడ రాసింది కదా, రైన్ ఫాల్ అని. అక్కడికి వెళ్ళడానికి బోర్డు ఉంది. అంటే ఈ కిందికి వెళ్ళాలన్నట్టు. మనం ఈ కిందికి వెళ్తే మనం అనుకుంటున్న ఆ రెయిన్ ఫాల్ అనేది వస్తుంది అన్నట్టు. సరే వెళ్ళి చూద్దాం కిందికి. బాగుంది. సరే ఈ సర్కిల్ మధ్య నుంచి రెయిన్ ఫాల్ ఎక్కడికి వెళ్ళినా రెయిన్ ఫాల్ అని రాసింది, కానీ అక్కడికి ఎలా వెళ్ళాలనేది రూటు దొరకట్లేదు ఇంకా. ఓకే, నాకు తెలిసి ఇక్కడ కొంచెం కిందికి దిగాలి. ఇక్కడ రాసింది కదా రెయిన్ ఫాల్ అని, కొంచెం కిందికి దిగితే వస్తా అనుకుంటా. ఎస్, ఎగ్జాక్ట్లీ కింద రైల్వే స్టేషన్ ఉంది. అది దిగి ఇటు నుంచి కిందికి వెళ్తే మనకు అది రైన్ ఫాల్ అనేది వస్తుంది. మీకు ఆ ముందుకు వెళ్తే కొద్దిగా మీకు ఆ రైన్ ఫాల్ అనేది ఎట్లా ఉంటుంది అనేది మీకు కనబడుతుంది. మీకు చూపిస్తాను. అది చూస్తే మీకు ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుంటుంది ఈ వీడియో మీద. ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది ఈ వీడియో. ఎక్సలెంట్ లొకేషన్ ఇది. చూద్దాం ఎట్లా ఉంటుంది అనేది. ముందుకు వెళ్ళిన తర్వాత మీకు తెలుస్తుంది. కొంచెం చూపిస్తాను మీకు. సో ఫ్రెండ్స్, ట్రైన్లో వస్తే ఇది రైల్వే స్టేషను. ఇక్కడ దిగాలి మనం. ఇది వచ్చేసి చిన్న రైల్వే స్టేషను ఒకటి.
బాజెల్ నుండి షఫౌజన్ నుండి రైన్ఫాల్ అని ఇది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో రైన్ఫాల్. అక్కడ ఉంది వాటర్ ఫాల్. ఆ మధ్యలో బోట్స్ కూడా తిరుగుతున్నాయి. మీకు చూపిస్తాను జూమ్ చేసి. కనబడిందా ఆ బోట్స్? సరే ఇప్పుడు ఆ బోట్లో కూడా జర్నీ చేయడానికి ట్రై చేద్దాం. ఆ బోట్లో ఏంటంటే ఆ వాటర్ ఫాల్, ఆ పవర్ఫుల్ వాటర్ ఫాల్ ఉంది కదా, అక్కడ దగ్గర వరకు వెళ్తుంది. దగ్గర వరకు వెళ్ళి చూపించి మళ్ళీ రిటర్న్ వెళ్తుంది అన్నట్టు. అది 15 minutes ట్రిప్ ఉంటుంది. అది చూద్దాం. అక్కడికి వెళ్ళి ఆ ట్రిప్ ఎట్లా ఉంటుంది, ఆ బోట్ ఎక్కేసి మనం ఆ ట్రావెల్ చేద్దాం. ట్రావెల్ చేసి ఆ లొకేషన్ ఏందో కూడా ఒకసారి దగ్గర నుండి చూసుకొని వద్దాం మనం. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో చూస్తుండండి ఎండింగ్ వరకు. మంచి ఇంట్రెస్టింగ్ ఉంటుంది, మంచి థ్రిల్లింగ్ కూడా ఉంటుంది. ఒకసారి మీకు దగ్గర నుండి చూపిస్తాను, అప్పుడు మీకే అర్థమవుతుంది. వీడియో నచ్చితే మాత్రం కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అట్నే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఫ్రంట్ నుంచి వ్యూ. నచ్చిందా మీకు ఈ లొకేషన్? నచ్చితే ఒకసారి కామెంట్ చేయండి నాకు. ఆహా, ఈ ఫ్రంట్ వ్యూలో ఖాళీ ప్లేస్ దొరకడం అనేది లక్ కావాలి. ఎందుకంటే ఇప్పుడు కొద్దిగా టూరిస్టులు తక్కువ ఉన్నారు, అందుకే ఇక్కడ కూర్చొని ఈ వ్యూని కొద్దిగా ఎంజాయ్ చేస్తే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఈ కింది నుండి చూస్తే మీకు అర్థమవుతుంది ఆ బోట్ జర్నీ ఎట్లా ఉంటుంది అనేది. చూడండి, బోట్ దగ్గర వరకు వెళ్తుంది. ఫుల్ ఫ్లోలో దగ్గర వరకు వెళ్ళేసి చూడండి, దాని ఫోర్స్కు రిటర్న్ వచ్చేస్తుంది బోటు, అయినా దగ్గరికి తీసుకెళ్తున్నాడు. ఇది డ్యూయల్ వాటర్ ఫాల్. ఇది ఈ పక్కన పెద్దది, ఈ పక్కన చిన్నది. చూడండి ఫోర్స్ ఎంత ట్రై చేస్తున్నాడు దగ్గర వరకు తీసుకెళ్దామని చెప్పేసి బోటు. అది థ్రిల్లింగ్. అక్కడ వరకు వెళ్తే అది థ్రిల్లింగ్ ఉంటుంది. చూద్దాం ఇప్పుడు నెక్స్ట్ బోట్ ఎప్పుడుందో అది తీసుకొని మనం కూడా దగ్గర వరకు వెళ్ళడానికి ట్రై చేద్దాం. ఏంది చేద్దాం మనం ఇప్పుడు. ఓకేనా? మీరు చూస్తున్నాండి వీడియో. చూస్తుంటే ఏదో జాతరకు వచ్చినట్టుంది మొత్తం లొకేషన్. పబ్లిక్ అంతా ఎట్లున్నారు చూడండి. ఇంకా తక్కువ ఉన్నారు ఇవాళ, వెదర్ అంత క్లియర్గా లేకపోవడం వల్ల. పర్లేదు, అయినా కూడా బాగానే ఉన్నారు పబ్లిక్. మనకు టికెట్ కౌంటర్ వచ్చేసి అక్కడ ఉంటుంది ముందు. ఆ ముందుకు వెళ్ళేసి ఆ టికెట్ కౌంటర్ దగ్గర ప్రైస్ ఎంత ఉంది, అది ఎంత టైం పడుతుంది, ఎన్నింటికి ఉంది మళ్ళీ నెక్స్ట్ బోటు, అది చూసుకొని మనం ట్రావెల్ చేద్దాం. పర్లేదు, పబ్లిక్ బాగానే వచ్చారు.
15 మినిట్స్ వెళ్ళి రావడానికి మనకు వచ్చేసి €8.40 అంటే ఆల్మోస్ట్ €9 పెట్టుకోండి. €9 అంటే మనకి ఇండియన్ రూపీస్లో అంతే 750 పడినట్టు, ₹750 టికెట్ వచ్చేసి లోపల వెళ్ళడానికి. సరే చూద్దాం, లోపలికి వెళ్ళిన తర్వాత 15 మినిట్స్ జర్నీ మనకు వర్త్ఫుల్లా కాదా, మనకు 2 క్లిప్పుల వీడియో వచ్చినా సరిపోతుంది మనకు. చూద్దాం. దానికి బోట్ ఎక్కడానికి వెళ్ళడానికి ఇక్కడ నుండి రూట్ అని చెప్పారు. ఈ రూట్ తీసుకొని లోపలికి వెళ్ళిన తర్వాత లోపల నుంచి ఉంటుంది బోటు. అక్కడికి వెళ్ళిన తర్వాత బోట్ చూద్దాం మనం. చూస్తున్నాను ఫ్రెండ్స్, వీడియో చూస్తున్నాను కంటిన్యూగా. లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా చాలా థ్రిల్లింగ్ ఉంటుంది, అది మీకు ఎక్స్పీరియన్స్ చూపిస్తాను నేను. దీంట్లో ఈ ఫిషెస్ కూడా ఉంటాయి అన్నట్టు, ఈ రకమైన ఫిషెస్ కూడా ఉంటాయని చెప్తున్నారు. చూద్దాం. కొన్ని బోట్స్ ఇక్కడ పార్క్ చేసి పెట్టారు, బాగుంది. కొద్దిగా వెదర్ క్లియర్గా ఉంటే సూపర్ ఉండేది, బ్లూ స్కై ఉంటే ఇంకా బాగుండేది. ఓకే, వెళ్దాం, మన బోట్ టైం అవుతుంది. అది పక్కన చిన్న రెస్టారెంట్ కూడా ఉంది, చిన్న కఫే షాప్ కూడా ఉంది, కానీ చాలా ఎక్స్పెన్సివ్ ఇక్కడ. ఎందుకంటే ఇవన్నీ స్విస్ ఫ్రాంకులు నడుస్తుంటాయి ఇక్కడ, స్విస్ ఫ్రాంకులు కాబట్టి బాగా కాస్ట్లీగా ఉంటుంది ఎట్లాగో. సో మన బోట్ వచ్చేసి 4th నంబరు బ్లూ లైన్, ఇది వచ్చేసి 4th నంబరు బ్లూ లైను. అది వెళ్తుందిగా ఆల్రెడీ ఒకటి బ్లూ, అది నెక్స్ట్ ఇంకోటి అటు నుండి వస్తుంది మనకు, అది ఎక్కేసి వెళ్దాం. ఇది ఎందుకు ఎక్కలేదంటే ఇది మొత్తం ఫుల్ అయిపోయింది. మనకు కావాల్సింది ముందు ప్లేస్ అయితేనే కొద్దిగా వీడియో తీసుకోవడానికి బాగుంటుంది. అందుకే ఇది మిస్ చేసుకొని ఆ నెక్స్ట్ గురించి వెయిట్ చేస్తున్నాను. చూద్దాం, అది కూడా వచ్చిన తర్వాత ముందు ప్లేస్ దొరుకుతుందా లేదా, ఎందుకంటే ఎక్కువ పబ్లిక్ అయితే లేరు మనకు. పబ్లిక్ ఉంటే ఇబ్బంది అయ్యేది, పబ్లిక్ లేరు కాబట్టి మనకు ముందు ప్లేస్ దొరుకుతుందని అనుకుంటున్నాను. ఇది వచ్చేసి ఇంకోటి, ఇది ఒక 10 నిమిషాలు లేకపోతే మధ్యలో వరకు వెళ్ళేదో ఆ బోట్ అన్నట్టు. ఇది వచ్చేసి
వావ్, ఇప్పుడు స్ట్రైట్గా తీసుకెళ్తున్నాడు దగ్గరికి. స్ట్రైట్గా తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నాడు. ఏముంది తెలుసా, ఎంత ట్రై చేసినా కూడా దగ్గరికి వెళ్ళట్లేదు, అంత పవర్ఫుల్గా ఉంది. ఓ నా కెమెరా లెన్స్. వా, ఏముంది, సూపర్ ఉంది తెలుసా ఎక్స్పీరియన్స్. ఏం పవర్ఫుల్గా ఉన్నాయి చూడండి. సూపర్ పవర్ఫుల్గా ఉన్నాయి. మళ్ళా కెమెరా లెన్స్ మొత్తం నాశనం అయిపోయినాయి. మొత్తానికి కెమెరా లెన్స్ మాత్రం ఘోరంగా ఇబ్బంది పెట్టినాయి. అంటే వాటర్ పడుతున్నాయి, ఇక మనదే తప్పది. దగ్గర వరకు వెళ్ళాం కాబట్టి వాటర్ పడితే ఎట్లా. కానీ ఆ థ్రిల్లింగ్ షూట్ చేయాలంటే కంపల్సరీ మనం కెమెరా యూజ్ చేయాల్సిందే. ఏం థ్రిల్లింగ్ తెలుసు, అది సూపర్ థ్రిల్లింగ్ మొత్తానికి. మొత్తానికి మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఉన్న ఈ చిన్న వాటర్ ఫాల్ ఉంది కదా, దాని దగ్గరికి తీసుకెళ్తున్నాడు ఇప్పుడు మళ్ళీ పవర్ఫుల్గా. చూద్దాం. వావ్, ఇది ఇంకా పవర్ఫుల్గా ఉంది. వావ్, మొత్తం తోసేస్తుంది మొత్తం బోట్ను. సో ఓకే ఫ్రెండ్స్, విజయవంతంగా మన బోట్ జర్నీ కంప్లీట్ చేసుకొని మళ్ళీ ముందుకు వెళ్ళి ఆ రైట్ సైడ్ బయట నుండి ఆ వ్యూ ఎట్లా ఉంటుంది అనేది ఒక చిన్న వ్యూ అట్లా చూసేసి ఈ వీడియో ముగించేస్తాను ఇంకా. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు మొత్తం మనం బయటికి వెళ్దాం ఇంకా. చూడండి మొత్తం ఇండియన్సే. ఇప్పుడు ఆల్రెడీ ఒక బస్ వచ్చింది, ఆ బస్సులో నుండి దిగారు వీళ్ళందరూ. ఇండియన్స్ చాలా మంది వస్తారు ఇక్కడికి, ఎందుకంటే ఇండియా నుంచి వచ్చి అన్ని టూరిస్ట్ కంపెనీస్, అన్ని టూరిస్టు వీళ్ళు ఉంటారు కదా ఏజెంట్స్, వాళ్ళందరూ మాత్రం ఖచ్చితంగా ఈ ప్లేసు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు అన్నట్టు. ఈ ప్లేస్ను పబ్లిక్ తీసుకురావడానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు వాళ్ళు. దీన్నే మంచి ప్లేస్ అని వాళ్ళు యాడ్ రూపంగా కూడా చూపించుకుంటుంటారు అన్నట్టు. సరే, ఇప్పుడు మనం ఇటు నుంచి అట్లా నడుచుకుంటూ వెళ్ళేసి ఆ పై వరకు వెళ్ళేసి, ఆ పైన ఉంది కదా ఆ ప్లేస్ కూడా ఒకసారి చూసుకొని వచ్చేద్దాం మనం. ఓకేనా ఫ్రెండ్స్? చూస్తున్నాను వీడియో కంటిన్యూగా. నేనేంటంటే ఇక్కడ దగ్గరనే ఉంటాను కాబట్టి, స్విట్జర్లాండ్ జర్మనీ బార్డర్లో ఉంటాను నేను కాబట్టి, ఇక్కడికి రావడానికి నాకు 2 hours పడుతుంది.
రావచ్చు కావాలంటే ఎవ్రీ మంత్ రావచ్చు, కానీ ఏం చేస్తావు ఇక్కడికి వచ్చి? ఎంత చూసినా గింతే ఇంకా. కాకపోతే ఇంతకుముందు ఒకసారి వచ్చాను నేను, వచ్చినప్పుడే డిసైడ్ అయ్యి ఒకసారి మన వాళ్ళకు కూడా చూపిద్దాం ఇండియాలో ఉన్న వాళ్ళందరికీ అని చెప్పేసి ఈరోజు కెమెరా తీసుకొని వచ్చాను. ఇక్కడ ఈ లొకేషన్ అంతా ఒకసారి షూట్ చేసి మీకు చూపిద్దామని. చూడండి ఫ్రెండ్స్, నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇలాంటి ఇంకా మంచి మంచి ప్లేస్లు ఉన్నాయి, సూపర్ ప్లేస్లు ఉన్నాయి ఇక్కడ చూడడానికి. అవన్నీ మీకు చూపిస్తాను నేను. ఈ సమ్మర్లో చాలా మటుకు కవర్ చేస్తాను, ఎందుకంటే ఈసారి ఇంకా పూర్తి సమ్మర్ స్టార్ట్ కాలేదు ఇక్కడ, ఎందుకో ఇంకా చలిగానే ఉంది. చూద్దాం, నెక్స్ట్ మంత్ అన్న కొద్దిగా క్లియర్ అయితే అప్పుడు మంచి మంచి ప్లేస్లు చూపించడానికి ట్రై చేస్తాను నేను. మంచి సమ్మర్ వస్తే ఏంటంటే ఇక్కడ ఈ బ్లూ స్కై వస్తుంది. బ్లూ స్కై వచ్చినప్పుడు మబ్బులు కిందికి ఉన్నట్టు బాగా మంచి అదో సూపర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది చూడ్డానికి. ఓకే, ఇంకా ముందుకు నడుచుకుంటూ వెళ్ళి పైనుంచి బాగా మంది దిగుతున్నారు, ఎందుకో బాగా మంది ఎక్కుతున్నారు దిగుతున్నారు. అక్కడ ఏముందో చూద్దాం. బాగానే ఉంటుంది ఎట్లాగో, అక్కడి నుంచి ఇక్కడ చూస్తుంటేనే బాగా అనిపిస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఎట్లుంటుందో చూద్దాం ఒకసారి పైకి వెళ్ళి కూడా. ఈ వాటర్ సౌండ్కి ఎట్లాగో మీకు వాయిస్ నాది ఎంత వినబడుతుందో తెలియట్లేదు నాకు. చూడండి, కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి, ఎందుకంటే ఆ సౌండ్ని అయితే మనం మార్చలేము, వాటర్ సౌండ్ను. నేనే ఎట్లాగో గట్టిగా మాట్లాడుతున్నాను, కానీ ఎంతైనా ఆ సౌండ్లో నా వాయిస్ బేస్ రావట్లేదు. వెదర్ బాగాలేకపోయినా పర్లేదు, పబ్లిక్ బాగానే ఉన్నారు. అక్కడ దగ్గర వాటర్ దగ్గర మాత్రం మన ఇండియన్స్ చాలామంది కనబడ్డారు. అది అక్కడ మీకు కనబడుతుందా? అక్కడ టూరిస్ట్ బస్సులు ఆగినాయి చూడండి, అక్కడ ఆ పాయింట్లో అవన్నీ టూరిస్ట్ బస్సులు. అవి దాంట్లో చాలా మటుకు మన ఇండియన్సే ఉన్నారు. గుజరాత్ నుంచి చాలామంది ఉన్నారు. వాళ్ళని టూర్ ఏజెన్సీ వాళ్ళు తీసుకొచ్చినట్టున్నారు. ఫ్యామిలీస్, పిల్లలు చాలామంది వచ్చారు. అది ఒకసారి తెలుసుకుంటాను నేను, అది ఏంది ప్రాసెస్ అనేది ఒకసారి తెలుసుకొని మీకు నేను నెక్స్ట్ వీడియోలో కానీ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కానీ దాని గురించి పూర్తి డీటెయిల్స్ నేను ఒకసారి మీకు మెన్షన్ చేస్తాను. అది ఏంది, టూర్ ప్లాన్ ఎట్లా ఉంటుంది, ఎంత ఛార్జ్ చేస్తారు, ఎన్ని రోజుల టూర్ ఉంటుంది, దాని మొత్తం వీసా ప్రాసెస్ ఏంటి, అది మొత్తం నేను ఒకసారి తెలుసుకొని మీకు నెక్స్ట్ వీడియోలో కానీ తర్వాత వీడియోలో కానీ నా చిన్న క్లిప్పు మీకు యాడ్ చేస్తాను నేను. చుట్టుపక్కల కన్స్ట్రక్షన్స్ కూడా బాగున్నాయి. ఇక్కడ ఏదో మంచి అట్రాక్షన్ పెట్టారు. కంచి కూడా బాగుంది లొకేషన్ చూడడానికి. చుట్టూ లొకేషన్ అంతా బాగుంది, ఇది సూపర్గా ఉంది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అది ఇక్కడ నుండి చాలామంది దిగుతున్నారు అప్పటి నుండి. మరి ఎందుకు అనేది చూద్దాం ఒకసారి. ఇక్కడ చిన్న వాటర్ ఫాల్ ఉంది. ఓ బాగుంది, వాటర్ ఇక్కడ నుండి కూడా వస్తున్నాయి. బాగుంది, ఇది కూడా బాగా పవర్ఫుల్ ఉంది వాటర్ ఫాల్. ఓ అక్కడ పైనుండి వస్తుంది మొత్తం. చూద్దాం ఆ పైకి వెళ్ళి కూడా.
ఇక్కడ లైట్స్ కూడా అరేంజ్ చేశారు నైట్లో బాగా కనబడడానికి లైట్స్ కూడా అరేంజ్ చేశారు. కాకపోతే ఇప్పుడు సమ్మర్లో చీకటి కావాలంటే రాత్రి 10 కావాలి ఇంకా. వావ్, ఇక్కడ కూడా బాగుంది. ఇది మంచి సెల్ఫీ పాయింట్ లాగా ఉంది. అందరు వచ్చేసి ఇక్కడ సెల్ఫీలు దిగుతున్నారు. బాగుంది సెల్ఫీ పాయింట్. బాగుంది. సౌండ్ మాత్రం అదిరిపోయింది. ఇక్కడ నుండి వాటర్ ఫాల్ సౌండ్ అంత పవర్ఫుల్ ఉంది. సో ఇక్కడ నుండి పైన చూడండి, పైకి వెళ్ళి ఫోటో దిగుతున్నారు అందరూ. అక్కడ ఫ్లాగ్ ఉంది కదా, ఆ ఫ్లాగ్ దగ్గర అక్కడికి వెళ్ళి కూడా ఫోటో దిగుతున్నారు. కాకపోతే దానికి బోట్ రూట్ వచ్చేసి వేరే ఉంది. ఆ వేరే బోట్లు అక్కడికి తీసుకెళ్ళి వదిలేస్తున్నాయి. వాళ్ళు ఆ పైకి వెళ్ళి అక్కడ ఫోటో దిగుతున్నారు. సరే, మళ్ళీ ఇంకా మనం పైకి వెళ్ళి అక్కడ ఏముందో ఒకసారి చూద్దాం మనం. ఎక్కడికక్కడ సెల్ఫీ పాయింట్స్ పెట్టారు చూడండి. అందరూ ఏ ప్లేస్ కంటే ఆ ప్లేస్కి వెళ్ళేసి సెల్ఫీలు దిగుతున్నారు. బాగుంది. ఓకే, మంచి అరేంజ్మెంట్ చేసి పెట్టారు. ఓ, ఇక్కడ ఇదో ఎక్స్పీరియన్స్. బాగుంది. ఇక్కడ నుండి ఇంకా సూపర్గా ఉంది ఇక్కడ నుండి చూస్తుంటే. సరే, ఇక్కడ ఒక సెల్ఫీ పాయింట్ ఉండే, అది కూడా కంప్లీట్ చేసుకొని మళ్ళీ పైకి వెళ్తున్నా కొద్ది ఇంకా మస్తున్నాయి లొకేషన్స్. సూపర్గా ఉండే లొకేషన్స్ చూడాలనిపిస్తుంది. ఇంకా చూద్దాం. ఏదో ఓల్డ్ మోడల్ చూడండి, చెక్కతోటి ఎంత మ్యాసివ్గా చేసి పెట్టారో. ఇది వాటర్ ఫాల్స్, ఆ వాటరే దాన్ని రన్ చేస్తుంది. ఆ వాటర్ ఫ్లో ఉంది కదా, ఆ ఫ్లో తోటే ఈ చెక్కది తిరుగుతుంది బాగా. ఇక్కడ ఇంకో సెల్ఫీ పాయింట్ ఉంది. ఇది కూడా బాగుంది. చిన్న వాటర్ ఫాల్స్ అన్నీ కలిసేసి ఒక ప్లేస్కి వస్తున్నాయి మొత్తం. సూపర్గా ఉంది. ఇక్కడి నుంచి ఒక ట్రైన్ వస్తే ఇప్పుడు బాగుంటుంది. ఇప్పుడు మంచి వ్యూ కనబడుతుంది ట్రైన్ వెళ్తుంటే. ఇది మనం పోస్ట్ కార్డులలో చూస్తుంటాం ఎక్కువ శాతం. ఈ సీనరీ మొత్తం క్యాలెండర్లలో, పోస్ట్ కార్డులలో ఈ సీనరీ కనబడుతుంటుంది మనకు. బాగుంది ఇక్కడ నుండి కూడా వ్యూ.
చూడండి ఎంత పవర్ఫుల్గా ఉన్నాయి. ఇక్కడ చూస్తే ఇంకా నీట్గా కనబడుతుంది ఎంత పవర్ఫుల్గా ఉన్నాయి అనేది. ఇంకా పైకి వెళ్తే కూడా అక్కడ కూడా ఒక మంచి లొకేషన్ ఉంది. అక్కడ కూడా చాలామంది సెల్ఫీలు దిగుతున్నారు. అక్కడికి వెళ్తే మనకు ఆ వ్యూ కూడా కనబడుతుంది. మా ఈ కుక్క చూడు భయ్య ఎంత మ్యాసివ్గా ఉందో, ఎంత పెద్దగా ఉందో చూడండి. ఆ కుక్క అది ఇట్లా దగ్గరకు వచ్చింది, నా దగ్గరకు వచ్చింది, జల్లు మంది దాన్ని చూడంగానే. సడన్గా చూస్తారు కంటే జల్లు మంది అది. మంచి ఎలుగుబంట్లు ఉంటాయి చూడు, అట్లుంది అది. ఇక్కడైతే బాగా రష్ ఉంది, చూద్దాం. ఇది ఇక్కడ నుండి వ్యూ. వావ్, సూపర్గా ఉంది ఇక్కడ నుండి వ్యూ. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి అదంతా తిరుగుతూ నడుచుకుంటూ ట్రైన్ ట్రాక్ దగ్గరకు వరకు వచ్చేసాము. ఇటు నుండి చూస్తే ఎట్లా ఉంటుందో చూద్దాం. ఈ టైంలో ఒక ట్రైన్ వస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది ఈ లొకేషన్. చూద్దాం, మనం ఎంత కవర్ చేసేలోపు ఒక ట్రైన్ వస్తే ఆ వీడియో కూడా తీసుకుందాం. వావ్, బాగుంది కదా ఇక్కడి నుంచి వ్యూ. చూడండి, ఈ మ్యాసివ్ వాటర్, ఇవన్నీ వాటర్ వెళ్ళేసి అక్కడ డౌన్ ఫాల్ అవుతున్నాయి. అదే వాటర్ ఫాల్ కింద జమ అయిపోతున్నాయి మొత్తం. సరే, ఇప్పుడు ఆ పక్క ఆ సైడ్ వెళ్ళాలంటే మన ముందుకెళ్ళి, ఆ ముందు నుంచి కిందికి వెళ్ళి, కింది నుండి మళ్ళీ ఆ పక్క వెళ్ళొచ్చు. చూద్దాం, టైం ఉంటే అది కూడా కవర్ చేస్తాను నేను. ప్రస్తుతానికి ఇక్కడ నుండి అయితే ఈ వ్యూ అయితే చూడండి, సూపర్ ఉంది కదా లొకేషన్. ఏమని ఉందా లొకేషన్, తిరిగిపోయింది. నాకైతే బాగా నచ్చింది ఈ ప్లేస్. నేను ఈ పైకి వచ్చిన తర్వాత నాకు ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ కనబడ్డది. నాకు ఇంట్రెస్టింగ్ ఏంటంటే, ఇక్కడ అందరు ఇవన్నీ లాక్లు వేసేసి వీటికి పేర్లు ఆ ఇయర్లు పెట్టేసి లాక్ వేసేసి వెళ్ళిపోతున్నారు. అదేందో వీళ్ళ సెంటిమెంటో లేకపోతే అది ఏదన్నా ఇక్కడికి వచ్చినట్టు గుర్తుగా కావచ్చు. అది చూడండి, మొత్తం లాక్లే ఉన్నాయి. ఇంకా ముందుకు వెళ్తుంటే ఇంకా బాగున్నాయి. ఇంకా ఆ పక్కన కూడా ఉన్నాయి చూడండి, ఆ పక్కన కూడా మొత్తం లాక్లు వేసి పెట్టారు. అన్నిటికీ పేర్లు ఇంకా చూడండి ఎంత బాగుంది ఇది. పేర్లు, ఇయరు, డేట్లు అన్నీ వేసి పెట్టారు. బాగుంది, చూడ్డానికి ఇంట్రెస్టింగ్ ఉంది. ఇదేంటో దీని గురించి తెలుసుకోవాలి. ఇంకా 2023లో 2020లో వీటి గురించి ఈ లాక్లు ఇట్లా ఎందుకు వేస్తున్నారు అనేది ఒకసారి తెలుసుకోవాలి. ఇవి చూస్తుంటే మొత్తం సైడ్ బండి మొత్తం ఉన్నాయి.
బాగుందిగా, ఇంట్రెస్టింగ్గా తెలుసుకుందాం ఇదేంటో. ట్రైన్ వెళ్ళిపోతుంది. ఈ ట్రైన్ గురించి ఇంతసేపు నుంచి వెయిట్ చేస్తుంటే ఇంత తొందరగా వెళ్ళిపోయింది ఏంది? అటు వచ్చి ఇటు వెళ్ళిపోయింది. సరే ఓకే, ఏదో చూద్దాం అనుకున్నాం, వచ్చింది కాబట్టి చూసేసినాం. నెక్స్ట్ ముందు నుండి ఆ దిగేసి ఆ పక్కకి వెళ్ళేసి అటు నుండి అటు వెళ్ళిపోదామండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఎట్లా ఉంది వీడియో అనేది. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు. నాకైతే బాగా నచ్చింది ఈ ప్లేసు. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? సరే, ఇంకా మరి ఈ వీడియో ఇంతతో ముగిచ్చేస్తున్నాను. నెక్స్ట్ మనం మళ్ళీ మరో కొత్త వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఇంకా